ఇండియాకి ఈస్ట్ సైడ్లో ఉన్న స్టేట్ని వెస్ట్ బెంగాల్ అని ఎందుకు అంటాం? మన కంట్రీని బ్రిటిషర్స్ రూల్ చేస్తున్న టైంలో ఇండియా అండ్ బంగ్లాదేశ్ కలిసే ఉండేవి. బెంగాల్కి వెస్ట్ సైడ్ ఉన్న 2.1 crore పాపులేషన్లో 75% హిందూస్ అండ్ 25% ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. అలాగే ఈస్ట్ సైడ్లోని 3.9 crore పాపులేషన్లో 78% ముస్లిమ్స్ ఉంటే 22% హిందూస్ ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అని చెప్పి హిందూ మెజారిటీ ఏరియాగా ఉన్న వెస్ట్ సైడ్ని వెస్ట్ బెంగాల్గా అండ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్గా ఉన్న ఈస్ట్ సైడ్ని ఈస్ట్ బెంగాల్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ పార్టీషన్ టైంలో వెస్ట్ బెంగాల్లోని ముస్లిమ్స్ చాలా మంది ఇక్కడే ఉండిపోయారు. కానీ వయలెన్స్ అండ్ పర్సిక్యూషన్ వల్ల ఈస్ట్ బెంగాల్ నుంచి చాలా మంది హిందూస్ హిందూ మెజారిటీ ఏరియాగా ఉన్న వెస్ట్ బెంగాల్కి మైగ్రేట్ అయ్యారు. దీంతో ఈస్ట్ బెంగాల్లోని హిందూ పాపులేషన్ తగ్గి వెస్ట్ బెంగాల్లో హిందూ పాపులేషన్ పెరిగింది. కానీ వెస్ట్ బెంగాల్లోని ముస్లిం పాపులేషన్ అంతగా చేంజ్ కాలేదు. ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టీషన్తో వెస్ట్ బెంగాల్ ఇండియాలో కలిసింది అండ్ ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్లో పార్ట్ అయింది. ఆ తర్వాత ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్గా సపరేట్ కంట్రీ అయింది. పార్టీషన్ తర్వాత నుండి బంగ్లాదేశ్ ఏరియాలో ఉన్న హిందూ పాపులేషన్ తగ్గుతూ వస్తుంది.